నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అష్రఫ్ అలీ అమీర్ కార్పొరేటర్ కాబోతున్నారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజల దీవెనలతో వారి కుటుంబం మూడోసారి విజయం సాధించబోతోందని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 45వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అష్రఫ్ అలీ అమీర్కు మద్దతుగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం డివిజన్ పరిధిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చడం వల్ల నేరుగా కేంద్రం నుండి నిధులు సాధించుకునే అవకాశం ఉంటుందని, తద్వారా నల్గొండ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. నల్గొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తర్వాత కేబినెట్లో సీనియర్ మినిస్టర్గా ఉన్న తాను నల్గొండను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువస్తున్నానని తెలిపారు. తనకు నలుగురికి సహాయం చేయడం తప్ప చేటు చేయడం తెలియదని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, దీంతో పేదలకు ఎంతో లబ్ధి కలుగుతుందని అన్నారు. ప్రజలు అన్ని ఆలోచించి చేయి గుర్తుపై ఓటు వేసి 45వ డివిజన్ నుండి అష్రఫ్ అలీ అమీర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం టీఎన్జీఓస్ భవనంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రకాశం బజార్ వ్యాపారులతో నిర్వహించిన సమావేశంలో నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ 45వ డివిజన్ నుండి పోటీ చేస్తున్న అష్రఫ్ అలీ అమీర్, 46 డివిజన్ నుండి పోటీ చేస్తున్న బాబాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశీస్సులతో పోటీ చేస్తున్న వీరిని గెలిపిస్తే నల్గొండ నగరం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, సాజిద్, ఇలియాస్, అంజాద్, పాషా, నరసింహ, ఇస్మాయిల్, అజ్జు, సంధ్య, రజియా, ముత్యమ్మ, మతిన్, అక్రమ్, వసీం, మహమ్మద్ ఫర్హాన్, పాషా, సంపత్, అలీం, కాజా, మిన్హాస్ తదితరులు పాల్గొన్నారు. 45వ వార్డుకెళ్లి పోటీ చేస్తున్న యువ నాయకుడు, మీ అందరి అభిమాన కౌన్సిలర్, ఇప్పుడు కార్పొరేటర్ అయిపోతున్నాడు. అంటే మున్సిపల్ కార్పొరేటర్ అయింది. మీ అందరికి మాటిస్తున్నా, నా కార్పొరేటర్ ఉంటే మీ బాధలు తెలుస్తాయి. మీ ఇంట్లో మీ కుటుంబంలో అప్పులు అవుతాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పిల్లలు చదువుకోవాలవుతుంది. నా మంచి కార్పొరేటర్ ఉంటే నాకు తెలుస్తాయి. మీకు ఇల్లు కట్టించేది, ఈ డివైడరు, ఈ లైట్లు మీకు చెప్తేసినా ఇదైతే నాకు సంతోషం కాదు. పేదోళ్ళు బాధపడితే కన్నీళ్ళు వస్తే నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. మీ అందరికి చేతులు తోడిని చమకుతున్నా, చెయ్యి గుర్తుకు ఓటేయండి. నాకు మీకు సేవ చేసి మీ కష్టాలలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించమని, మీరు ఎప్పుడు ఆపదున్నా సాపదున్నా రండి, మా ఇంట్లో కూర్చొని మీకు పని చేసి పెడుతున్నా లేదా అందరికీ తెలుసు. నా గురించి తెలియంది 5 సార్లు గెలిపిస్తారా మీరు? అందుకనే మీ అందరికి కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, అందరికీ నమస్కారం అండి. 45వ వార్డు నుంచి నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చిన మంత్రివర్గ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మళ్ళీ మెజారిటీతో గెలిపించగలరని, ఇంతకుముందు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి 589 మెజారిటీతో గెలిచినాను. ఈసారి మళ్ళీ ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించగలరని నేను కోరుతున్నాను. నల్గొండ గతంలో మున్సిపాలిటీగా ఉంటే, కానీ మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ కార్పొరేషన్గా మార్పియడం జరిగింది. అందులో భాగంగా మొదటిసారి జరిగే ఎలక్షన్స్లో ఈసారి 45వ వార్డు నుంచి అమీర్ భాయ్, 46వ వార్డు నుంచి మన ప్రతాపల్లి బాబా గారు పోటీ చేసిన సంగతి మీ అందరికీ విదితమే. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో వీరిద్దరు కూడా పోటీలో ఉన్నారు. కాబట్టిగా ఈ అమూల్యమైన ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేసి వీళ్ళని అత్యధిక మేరతో గెలిపియాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.